మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు. మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోవడం. దట్స్ వాట్ పౌల్ చేసింది అదే. ప్రైజ్ ది లార్డ్. ప్రవీణ్ పగడాల విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారు. వారి జీవిత ప్రయాణం విశ్వాసం, నాయకత్వం మరియు దైవిక సేవలను మిళితం చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రభావవంతమైన సందేశాలు, సమాజాన్ని మార్గనిర్దేశం చేసే విధానం ప్రజల్లో విశేష గౌరవాన్ని సంపాదించాయి. ఆయన యొక్క జీవిత విశేషాలు, సాధించిన విజయాలు మరియు ఆయన విషాదకర మరణము వెనుక ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఆయన జీవిత చరిత్రను తెలిపే ప్రయత్నం ఇది. ప్రవీణ్ పగడాల గారి జననం మరియు కుటుంబ వివరాలు. ప్రవీణ్ పగడాల గారు 1980 సంవత్సరంలో కడపలో జన్మించారు. ఆయనకు ప్రస్తుతం 44 సంవత్సరాలు. ప్రవీణ్ పగడాల గారి భార్య జెస్సికా పగడాల గారు ఇండోర్ వాసి. వారికి 2006లో వివాహం జరిగింది. ఆయన ఒకచోట తన ప్రసంగంలో వారి వివాహం దేవుని చిత్త ప్రకారమే జరిగిందని వివరించారు. ప్రవీణ్ గారికి 2 ఆడపిల్లలు దేవునిచే బహుమానంగా ఇవ్వబడ్డారు. ప్రవీణ్ గారి కుటుంబ వివరాలు కొంత వ్యక్తిగతంగా ఉంచబడినప్పటికీ ఆయన తల్లి గారు క్యాథలిక్ క్రిస్టియన్ మరియు తండ్రి గారు ముస్లిం మతస్థులు. వీరికి ఒక సహోదరుడు కూడా ఉన్నారు. చదువు మరియు ఉద్యోగం. ప్రవీణ్ గారి బాల్యకాలం మరియు ప్రాథమిక విద్య కడపలోనే గడిచింది. చిన్నతనం నుంచే చదువులో మంచి ఆసక్తిని కనపరిచేవారట. ఆయన ప్రాథమిక విద్యను మరియు ఇంజనీరింగ్లో ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం ఇండోర్లో బిజినెస్ మేనేజ్మెంట్ విద్యను పూర్తి చేశారు. వ్యాపార రంగంలో ఆయన ఎంతో ప్రతిభను కనపరిచారు. ఎన్నో విజయాలు సాధించారు. టెక్నికల్ సమస్యలను పరిష్కరించడంలో ఆయనకున్న నైపుణ్యం, నూతన ఆవిష్కరణలో పాలుపంచుకోవడం ద్వారా తన ప్రతిభను చాటి చెప్పారు. ఈ రంగంలో సాధించిన విజయాలు కాంపిటేటివ్ పరిశ్రమలో ఆయన ప్రాముఖ్యతను మరియు కృషిని ప్రతిబింబించాయి. ఒకసారి తనకి హైదరాబాద్లో క్రిస్టియన్ యూత్ మీటింగ్కు రావాలని ఆహ్వానం అందటంలో అక్కడికి వెళ్లారు. ఆ మీటింగ్లో ప్రసంగికులు మాట్లాడిన అంశాలు ప్రవీణ్ గారిలో ఆధ్యాత్మికను తట్టి లేపాయి. తనలో అంతర్లీనంగా ఉన్న దైవిక భక్తిని మేల్కొల్పాయి. తన వృత్తిపరమైన జీవితాన్ని విడిచిపెట్టి క్రిస్టియన్ బోధకుడిగా మారి విశ్వాసం, భక్తి, ఆధ్యాత్మిక సందేశాలను వ్యాప్తి చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన బోధనలు విశేషంగా ప్రజాదరణ పొందాయి. క్రిస్టియన్ టెలివిజన్ ఛానల్ అయిన రక్షణ టీవీలో ఆయన సందేశాలు మరింత విస్తృతంగా ప్రజలను చేరాయి. ఆయన తన సందేశాలలో కుటుంబ విలువలను, ముఖ్యంగా తల్లిదండ్రుల గౌరవాన్ని, ప్రాముఖ్యతను చాటి చెప్పారు. తన ప్రసంగాలు ఎక్కువగా దేవుని రాజ్య నిర్మాణం గురించే ఉండేవి. ఆయన ఇస్లామిక్ మత గ్రంథమును మరియు హైందవ గ్రంథాలను లోతుగా విశ్లేషించి అనేక లోపాలను ఎత్తి చూపారు. ప్రవీణ్ కేవలం బోధకుడే కాకుండా స్పష్టమైన లక్ష్యంతో పనిచేసే సమాజ సేవకుడిగా కూడా నిలిచారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలను ప్రోత్సహించడం, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకు తన గళాన్ని వినిపించడం కోసం అవిరామంగా కృషి చేశారు. ప్రజలతో అనుబంధాన్ని ఏర్పరచుకునే ఆయన ప్రత్యేకత మరియు అంకిత భావం కారణంగా ఆయనకు విపరీతమైన గౌరవం మరియు అభిమానాన్ని సంపాదించారు. తన సేవల ద్వారా ప్రవీణ్ గారు క్రిస్టియన్ సమాజంలో బలమైన అనుబంధాలను ఏర్పరచడంలో సహాయపడ్డారు. ఆయన అనేక డిబేట్లు నిర్వహించి ప్రతి విషయంలో స్పష్టమైన అవగాహన కల్పించేవారు. అవసరంలో ఉన్నవారికి మార్గనిర్దేశం, మద్దతు అందిస్తూ వారిని ఆధ్యాత్మికంగా ప్రోత్సహించారు. తన లక్ష్యాన్ని మరింత విస్తృతం చేయడానికి ఇతర నాయకులు మరియు సంస్థలతో కలిసి పనిచేశారు. ప్రవీణ్ పగడాల గారు బహుభాషా ప్రజ్ఞాశాలి, ఉత్సాహభరిత ప్రసంగికుడిగా ఆయన త్వరగానే గుర్తింపు పొందారు. ప్రేక్షకులతో సులభంగా అనుసంధానం చేయగలగడం ద్వారా ఆయన విశేషమైన అనుచరులను సంపాదించారు. ప్రవీణ్ పగడాల గారి సేవా కార్యక్రమాలు. ప్రవీణ్ పగడాల తీసుకున్న పథకాలు ప్రధానంగా విద్య, ఆరోగ్యం మరియు సామాజిక సాధికారతపై కేంద్రీకృతమయ్యాయి. స్థానిక సంస్థలతో కలిసి వెనుకబడిన కుటుంబాలకు అవసరమైన వనరులు మరియు మద్దతును అందించే విధంగా పనిచేశారు. వారి ప్రాథమిక అవసరాలు తీర్చడంతో పాటు ఎదుగుదలకు అనువైన అవకాశాలను కల్పించేందుకు కృషి చేశారు. ఆయన సామాజిక నిర్మాణ కృషి కేవలం మత సమావేశాలకే పరిమితం కాలేదు. బహుళ వర్గాల ప్రజలకు ఉపయోగపడే వర్క్షాప్లు, మెంటర్షిప్ ప్రోగ్రాంలు మరియు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ప్రవీణ్ గారు చేసిన అత్యంత ప్రముఖమైన కృషిల్లో ఒకటి క్రిస్టియన్ సమాజంలో ఐక్యత మరియు సామరస్యాన్ని ప్రోత్సహించడం. వివిధ మత సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఆయన నిరంతరం కృషి చేశారు.
క్రైస్తవ వర్గాల్లో ఐక్యతను పెంపొందిస్తూ సమిష్టి దిశగా పనిచేయడానికి ప్రోత్సహించారు. ప్రవీణ్ పగడాల గారి మరణం విషాదాంతం మరియు వివాదాస్పదంగా మారింది. ప్రవీణ్ పగడాల గారి జీవితం 2025 సంవత్సరం మార్చి 25న ఆకస్మికంగా ముగిసింది. దురదృష్టవశాత్తు రాజమండ్రి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం క్రైస్తవ సమాజాన్ని శోక సముద్రంలో ముంచెత్తింది. ఎందరో జీవితాలను ప్రభావితం చేసిన ఒక సేవకుణ్ణి కోల్పోవడం అందరికీ బాధను కలిగించింది. ఆయన మరణం చుట్టూ కొన్ని అనుమానాలు, చర్చలు ఉన్నప్పటికీ ఆయన చేసిన సేవలు మరియు చూపిన ప్రభావం ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన మరణం ఒక ప్రభావశీలమైన జీవితానికి ముగింపు కావడంతో పాటు తీవ్రమైన విషాదాన్ని మరియు అనేక అనుమానాలను కూడా రేకెత్తించింది. ప్రవీణ్ గారి మరణాన్ని చుట్టుముట్టిన పరిస్థితులు వివాదాస్పదంగా మారాయి. ప్రత్యక్ష సాక్షుల వాదనలు మరియు స్థానికుల కథనాలు ఈ ప్రమాదంలో కొన్ని అనుమానాస్పద అంశాలు ఉన్నాయని సూచించాయి. కొంతమంది ఇది సహజ ప్రమాదమా లేక అందులో కుట్ర ఏదైనా ఉందా అనే విషయంపై ప్రశ్నించసాగారు. ఈ అనుమానాలు ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని కోరే సంఘటనలకు దారితీశాయి. స్థానిక అధికారులు మరియు కొన్ని సంస్థలు ఈ ఆరోపణలను పరిశీలించేందుకు ముందుకు వచ్చాయి. ఈ పరిణామం ప్రజల్లో తీవ్ర చర్చలకు దారితీసింది. అదే సమయంలో ఆయన మరణానికి గల అసలు కారణం తెలుసుకోవాలని పట్టుదలగా కూడా ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారి జీవిత చరిత్ర అనేక విజయాలు మరియు అంకిత భావంతో నిండి ఉంది. ఒక సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా, ఆధ్యాత్మిక నాయకుడిగా ఆయన ప్రపంచంపై తన అపూర్వమైన ముద్ర వేశారు. నిస్వార్థమైన సేవ, ప్రేమ మరియు ఆచరణ ద్వారా మార్గనిర్దేశించే నిజమైన ఆధ్యాత్మిక నాయకుడిగా ప్రవీణ్ గారు నిలిచారు. ఆయన బోధకుడిగా చేసిన ప్రయాణం క్రిస్టియన్ సమాజంలో ఒక ప్రభావశీలమైన వ్యక్తిగా ఆయన వారసత్వాన్ని మరింత బలపరిచింది. ఆయన బోధనలు, విలువలు మరియు లక్ష్యం మరెంతో మందిని ప్రేరేపిస్తూ ఆయన వారసత్వం యుగయుగాలకు నిలిచి ఉంటుంది.